ఈరోజు రాష్ట్రంలో ఒక అన్యాయమైన పరిస్థితి రాష్ట్రమంతా నడుస్తోంది. చంద్రబాబు నాయకత్వాన్ని ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల ఫలితాలు వచ్చిన మరురాజు నుంచే అత్యంత దారుణంగా వైఎస్ఆర్ పార్టీ లీడర్ అందరి మీద ఘోరమైనటువంటి చర్యలు తీసుకొని ఇబ్బందులు పెట్టి నానా చిత్రహింసలు పెట్టినటువంటి వైనం మనం చూసాం. 2 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇంకా దానికి ఆపకుండా ఎవరైతే ప్రభుత్వాన్ని నిలదీసి న్యాయమైన విషయాలపైన గట్టిగా మాట్లాడుతున్నారో అటువంటి నాయకులందరినీ కూడా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఇబ్బంది పెడుతూ హింసించేటటువంటి కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది. ప్రజాస్వామ్యంలో ఇటువంటి కార్యక్రమాలు చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులంటే రాజనీతి ఆయన ఏం ఆలోచిస్తారో నాకు అర్థం కావట్లేదు, కానీ ప్రజాభిప్రాయం ముందు ఇటువంటి హింసలు ఎప్పుడూ ఆగవు. ఇది కొద్దిమందికి మాత్రమే మీరు అడ్డుపెట్టగలరు, కానీ రాష్ట్రంలోని రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం మీరు చేయలేరు. ప్రజలు దీని మీద తిరుగుబాటు త్వరలోనే వచ్చే ఇప్పటికే 2 సంవత్సరాల్లోనే విపరీతమైన వ్యతిరేకత మీ పట్ల రావడం జరిగింది. అప్పలరాజు గారు ఎమ్మెల్యేగా గెలిచి అనతికాలంలోనే మంత్రి అయి తనంతరం తన ఒక సమర్థతను నిరూపించుకొని సమాజంలో గౌరవమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆయన్ని రకరకాలుగా మీరు వేధిస్తున్నటువంటి విషయం ప్రజలందరికీ తెలుసు. అది ఇప్పటికీ ఆపకుండా అమాయకుడైనటువంటి వాళ్ళ అబ్బాయిని, చదువుకొని చిన్న కుర్రోడిని టార్గెట్ చేసి మీరు ఒక యాక్సిడెంట్ ఇంత విడ్డూరంగా మీరు చేస్తున్న చర్యలు చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. రాష్ట్రంలో యాక్సిడెంట్లు ఎక్కడ జరగట్లేదా? ప్రతి యాక్సిడెంట్ మీద ఈ రకంగానే మీరు వ్యవహరిస్తున్నారా? చాలా తప్పు ఇది. మీరు చేస్తున్న ప్రతి తప్పు వెనక పెద్ద పరిహారం మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది. రాష్ట్ర ప్రజలు ఇప్పటికే మీ పట్ల, ప్రభుత్వం పట్ల వ్యతిరేకతగా మారిపోతుంది రోజు రోజుకి. మరి ఇప్పటికైనా మీరు పునరాలోచించండి. అనవసరంగా కేసులు విరికించి ఆ అబ్బాయి జీవితాన్ని బాడు చేయకండి. అలాగే సంబంధం లేని డాక్టర్ గారిని అందులో ఇన్వాల్వ్ చేయడం అంది ఎంతవరకు సవ్వో మీరు ఆలోచించాలా. ఆయన తరఫున వైఎస్ఆర్ పార్టీ జిల్లా అంతా కూడా కలిసి పనిచేయడం జరుగుతుంది. అలాగే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్యాయం ఎక్కడ జరిగినా దానికి ఎదుర్కొని నిలబడే నాయకుడు. ఆయన నాయకత్వంలో ఖచ్చితంగా న్యాయం కోసం మేము పోరాడుతూనే ఉంటాం. మీరు చేసిన అక్రమాలు ఎదిరిస్తుంటాం. ఎప్పుడూ న్యాయమే గెలుస్తుంది ఫైనల్గా. తాత్కాలికంగా మీరు తృప్తిపడొచ్చేమో, కానీ ప్రజాభిప్రాయం న్యాయం తరఫునే ఉంటుందని మీకు తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు సరిచేసుకొని ఆ అబ్బాయి నిర్దోషిగా విడిచిపెట్టాలని మీరు గవర్నమెంట్కి అలాగే పోలీసు వ్యవస్థకి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి లేని పక్షంలో దాని తాలూకా పరిణామాలు కూడా ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేస్తాం. ఇప్పుడు జిల్లాలో అనేక రకాలైనటువంటి కేసులు జరుగుతున్నాయి. ఈ మధ్య యాక్సిడెంట్లు జరిగాయి. అందులో పెద్దల తాలూకా, రాజకీయ నాయకుల తాలూకా పిల్లలు అనేక మంది ఉన్నారు, రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. దాని మీద మీరు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ అబ్బాయి ఒక ఇన్నోసెంట్ అయిన ఒక ఇంటర్మీడియట్ చదువుకున్న కుర్రాడి మీద మీరు చేసే వైనం ఎంతవరకు అది న్యాయం అన్నది పోలీసు అధికారులు కూడా ఆలోచించాలి. ప్రభుత్వాలు ఎప్పుడూ ఒకవైపే ఉండవు. ఈవేళ మీదైతే రేపు మాది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా న్యాయం తరఫున గట్టిగా పోరాడవలసి ఉంటుంది. దయచేసి ఇప్పటికైనా మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకొని ఆ అబ్బాయిని ఇమీడియట్గా నిర్దోషిగా విడుదల చేయాలని మేము వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాం. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి తప్పుడు చర్యలు చేసుకొని ఇబ్బంది పెట్టొద్దు, న్యాయం తరఫున న్యాయం చేయండి, న్యాయానికి కొంతైనా ఊరట కలిగించండి అని చెప్పి మీరు చంద్రబాబు నాయుడు గారికి, మరి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. ఎన్నడైనా ఏ రాజకీయ పార్టీ అయినా చట్టబద్ధంగా పోలీస్ వ్యవస్థని పనిచేయనివ్వకుండా రాజ్యాంగ విరుద్ధంగా పనిచేయమని ప్రోత్సహిస్తున్నటువంటి సందర్భాలు ఉంటే ఆనాడు ఆ రాష్ట్రంలో ఉండేటువంటి, అధికారంలో ఉండేటువంటి రాజకీయ పార్టీ అంటే ప్రభుత్వం బలహీన పడిపోతున్నట్టు లెక్క. అలా నడిపిస్తున్నటువంటి ప్రభుత్వాలకు ప్రజల మద్దతు లేదని సంకేతమని నేను మనవి చేస్తున్నాను. ఈనాడు శ్రీకాకుళం జిల్లాలో పలాసలో ఒక ఫిషర్మెన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి డాక్టర్ అప్పలరాజు అనేటువంటి
డాక్టరు రాజకీయాల్లోకి వచ్చి అనతి కాలంలోనే ఖ్యాతి గడించి ఉన్నతమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించి ఈనాడు అపోజిషన్లో ఉన్నప్పుడు ప్రభుత్వ విధానాల్ని లోపాలని ఎత్తి చూపుతున్నప్పుడు, విమర్శిస్తున్నప్పుడు, అవినీతిని అడ్డుకుంటున్నప్పుడు, ప్రతిపక్షంలో ఉండేటువంటి తన బాధ్యతను అతను నిర్వర్తిస్తున్నప్పుడు అతన్ని అణచివేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈనాడిక్కడ తన కుమారుడు యాక్సిడెంట్ చేశాడని పోలీసులు భావించి ఆ యాక్సిడెంట్ని మర్డర్గా మలిచి దానికోసం కొంతమంది పోలీస్ అధికారుల్ని, ఆనాడున్నటువంటి పోలీస్ అధికారులని విఆర్లో పెట్టించి ఆ సందర్భంలో కొత్త అధికారులను తెచ్చి ఒకే రోజు 3 ఎఫ్ఐఆర్లు వేసి ఈ కుట్రలో అప్పలరాజు గారు కూడా ఉన్నారు అని అతన్ని ముద్దాయి చేసి ఏమిటి మీరు సాధిస్తారని మనవి చేస్తున్నాను. అసలు ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఉండకూడదని లోకేష్ గారు, చంద్రబాబు గారు భావిస్తున్నారా? చెప్పండి, అసలు మీ దగ్గర అపోజిషన్ ఉండొద్దనా, ఉండదనా? ప్రపంచంలో ఎక్కడైనా రూలింగ్ ఉన్న చోట, డెమోక్రసీ ఉన్న చోట అపోజిషన్ ఉండదా? వారు పాలనలో వచ్చినటువంటి లోపాలని ప్రశ్నించరా, నిలదీయరా? అవి చేయకూడదని ఇంతమైనటువంటి ఘోరాలను చేస్తూ ఉన్నారు. సివిల్ సొసైటీ మీ గురించి ఏమనుకుంటుందో మీరు ఆలోచించరా? రాష్ట్రంలో రోజుకి 100 మోటార్ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఇక అప్పలరాజు కుమారుడు చేశాడని చెప్తున్నటువంటి మోటార్ సైకిల్ యాక్సిడెంటు హత్య కింద నమోదు చేయిస్తారు. ఇది ఏ సభ్య సమాజమైనా ఆమోదిస్తుందా అని అడుగుతున్నాను. ఒరిజినల్గా 41 నోటీస్ని ఎఫ్ఐఆర్ ద్వారా నమోదు చేసినటువంటి అధికారులను మీరు ట్రాన్స్ఫర్ చేశారంటే, కొత్త వారిని తెచ్చారంటే దాని అర్థం ఏంటి? మీరు చెప్పిందంతా ఆడాలని, చేయాలని, అక్రమాలు చేయాలన్న అధికారులను తెచ్చారనే కదా అర్థం. కేవలం విద్యార్థి దశలో ఉన్నటువంటి పిల్లడిని తీసుకుపోయి జైల్లో పెడతారు. అది ఒక మత్స్యకారుడు కుమారుడు. వీరెవరిని మీరు బ్రతకనీరా, ఎవరిని రానియరా? మీ రాజకీయ విలాసాల కోసం, మీ రాజకీయ క్రీడల కోసం ఇలాంటి వారిని అందరినీ బలి చేస్తారా? సమాజం అడగదనుకుంటున్నారా మీ అందరూ? చాలా తప్పు చంద్రబాబు గారు అని మనం చేస్తున్నాం. అనుభవం ఉందంటే అనుభవం ఎట్లా ఇలా తీసుకు పోలీసుల చేతిలో మీరు కీలుబొమ్మలు అయిపోయినారు. మీరు చెప్పినటువంటి విషయాలన్నీ ఆడినటువంటి పోలీసులు తీసుకొచ్చారు. దాని మాటన పోలీసులు చేస్తున్న అక్రమాలు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? ఈనాడు సామాన్యుడు కంప్లైంట్ని పోలీస్ స్టేషన్లో తీసుకునే పరిస్థితి ఉందా రాష్ట్రంలో ఎక్కడైనా? దానికి గాను 4-5 ఐపీఎస్ ఆఫీసర్లు మీరు అక్రమంగా కేసులు పెట్టి, బెదిరించి, జడిపించి మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా మీ గుప్పిట్లో పెట్టుకున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రజాస్వామ్యంలో మీరు కొంతమంది అధికారులను భయపెట్టి, శిక్షించి, తద్వారా మిగతా పోలీస్ యంత్రాంగాన్ని ఆశపెట్టి మీరు గుప్పిట్లో పెట్టుకోవచ్చు. కానీ 5 కోట్ల పౌరులను మాత్రం ఎప్పటికీ గుప్పిట్లో పెట్టుకోరు. ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదు. చరిత్ర ప్రపంచంలో ఇదే చెప్తుందన్న విషయాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి అని ఈ సందర్భం మనం చేస్తున్నాం. కేవలం ఒక సర్కిల్ ఇన్స్పెక్టరో, ఒక సబ్ ఇన్స్పెక్టరో, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరో నమోదు చేసి ఒక కుటుంబాన్ని అలరపెట్టడం ఈజీగా చేసామని మీరు సంతోషపడితే, ఇది కేవలం పోలీసుల ద్వారా కదా మీరు చేశారు. ఈ పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం కింద పనిచేస్తుందన్నటువంటి సాకుతో కదా మీరు అది చేయించగలిశారు. మరి ఇదే పరిస్థితి మరో 3 సంవత్సరాల తర్వాత గడులు మారితే అదే పోలీస్ వ్యవస్థ ఇలాంటి దీనికి అలవాటు పడి ఏం చేస్తారో మీరు అర్థం చేసుకోలేరని అడుగుతున్నాను. ఈనాడు మంచి ప్రభుత్వాలు పోలీస్ స్టేషన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకున్నటువంటి సందర్భం ఏనాడు లేదు. మేము అధికారంలో ఉన్ననాడు పోలీసును ఉపయోగించుకున్నానని మీ పత్రికలు మీకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు చెప్తారు. కానీ ఏనాడు పోలీస్ స్టేషన్ గడప మేము తొక్కలేదని మనం వచ్చేస్తున్నాం. మాకు అవసరం లేదు, ప్రజాబలంతో ఉండాలే తప్ప పోలీసుల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడుపుతామనేటువంటి చెడ్డ పని ఏనాడు వైఎస్ఆర్ పార్టీ చేయదని మీకు సందర్భం మనం చేస్తుంది.
అందుకోసమే మా కాన్సెప్ట్స్ మీరు చూడండి. అర్హులైనటువంటి వారందరికీ ఎవరైనా చట్టానికి కట్టుబడి ఉండాలన్నటువంటి ఆదేశం. పోలీస్ స్టేషన్లో వీలైనంత వరకు దూరంగా ప్రతినిధులు ఉండాలన్నటువంటి పద్ధతులు ఈనాడు ఎక్కడున్నాయి? ప్రజలందరూ చర్చించుకుంటున్నారు, మీకు దృష్టికి రాలేదని అడుగుతున్నాం మేము. ఇలాంటి దీనికి భయపడిపోయి అప్పలరాజు పారిపోతాడు అనుకుంటున్నారా? కరెక్ట్ కాదని మనం చేస్తున్నాం. ఒక పిల్లాడి భవిష్యత్తుని పాడు చేశారని సభ్య సమాజం అంతా మిమ్మల్ని ఆవగించుకుంటుంది. మీరు ఈ తప్పుడు కేసును ఉపసంహరించుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా మేము కోరుతూ ఉన్నాం. దీని పరిణామాలు ప్రజాస్వామ్యంలో చాలా తీవ్రంగా తర్వాత ఉంటాయన్నది జ్ఞాపకం పెట్టుకోండి అని మేము చేస్తున్నాం. ఈ పలాస సంఘటనే కాదు, జిల్లాలో అనేకమైనటువంటి సంఘటనలు పోలీసులు ఇష్టారాజ్యంగా పోలీసులు మీరు వాడేసుకుంటున్నారు. ఏ పోలీస్ అయితే పర్ఫెక్ట్గా రూల్స్ ప్రకారం చట్టం ప్రకారం పని చేస్తారో, ప్రొసీజర్ పని చేస్తారో వారిని తీసుకెళ్ళి వీఆర్లో పెడుతున్నారు. మరి డిఐజీ గారు ఏ పని చేయమని తన సబార్డినేట్స్ చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. తప్పుడు పనులు చేయమని చెప్తున్నారా మీరు? ఏ అధికారి ఈనాడు ఉన్న ప్రొసీజర్స్ని ఫాలో అయ్యేటువంటి పరిస్థితి లేదు. చాలా తప్పు సమాజాన్ని మీరు ఇంత అనుభవంతో చాలా తప్పు సంకేతాలను సమాజానికి ఇస్తున్నారన్నది ఈ సందర్భం మనం చేస్తున్నాం. మేము అన్ని విధాల న్యాయం ఉంది, కోర్టులు ఉన్నాయి, వాటికి ముందు వెళ్తాం. ఒకే గంటలో 3 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారంటే ఎవరి ఆదేశంతో రిజిస్టర్ చేశారు? ఒక ఎఫ్ఐఆర్లో లేని అంశాలు ఇంకొక ఎఫ్ఐఆర్లో ఉన్నాయి. ఎలా వచ్చినాయి ఇవన్నీ? ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఆఫీసరు ఉండకుండా వాడిని పంపించేసి మీ చెప్పు చేతుల్లో తెచ్చారు. దీని అర్థం కోర్టు ముందు ఇవన్నీ చర్చించబడవా అని అనుకుంటున్నారా? తప్పకుండా తగిన పనిష్మెంట్ని ఈ ప్రభుత్వం అనుభవిస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇప్పటికైనా ఇవి మానుకోవాలని ప్రధాన ప్రతిపక్షంగా హెచ్చరిస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. నమస్తే.